ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విశాఖ సమీపంలోని దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బయోమాక్స్ కంపెనీలో నిన్న రాత్రి అంటుకున్న మంటలు ఇంకా చల్లారలేదు. 12 ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. దువ్వాడ సెజ్ బయోమాక్స్ లో రాత్రి 7:30 సమయంలో భారీ విస్ఫోటనంతో ముడియిందన ట్యాంకర్ పేలిపోయింది. ఏం జరిగిందో కార్మికులకు అర్థం కాలేదు. భయంతో పరుగులు పెట్టారు. కొద్దిసేపటికే మంటలు పక్కనే ఉన్న 12 ట్యాంకర్లకు అంటుకున్నాయి. ఒక్కో ట్యాంకులో 1500 నుంచి 2700 టన్నుల వరకు ముడి ఇంధనం ఉంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇతర ప్రాంతాల నుంచి 17 ఫైర్ ఇంజన్లు రప్పించారు. మరో 6 ట్యాంకర్లకు నిప్పంటకుండా చూడగలిగారు. అర్ధరాత్రి సమయానికి మంటలు అదుపులోకి వచ్చినట్టు కనిపించినా మళ్లీ ఉధృతమయ్యాయి. విపరీతమైన వేడి కారణంగా మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫోమ్, నీరు ఎంత విరజిమ్మినా లాభం లేకపోయింది. మంటలను అదుపు చేసేందుకు నేవీ సాయం కోరారు. ప్రమాద సమయంలో అక్కడ 18 బయోడీజిల్ ట్యాంకులున్నాయి. 10 ట్యాంకుల్లో ముడిసరుకు ఉండగా మరో 8 శుద్ధి చేసిన బయోడీజిల్ ఉంది. ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు 50 కోట్ల వరకు నష్టం ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువగా మెషిన్లతోనే పనులు చేస్తుండటంతో ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలియగానే మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. హెచ్పిసిఎల్ అధికారులతో మాట్లాడారు. సంఘటన ఎందుకు జరిగింది ఏంటి కూడా కనుక్కోవడం కోసం కలెక్టర్ చెప్పి ఒక ఎంక్వైరీ కూడా ఏమని చెప్పాం. విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అప్లై చేయడం జరిగింది. ఆయన కూడా దీని మీద వెంటనే విచారణ వ్యక్తం చేసి వెంటనే న్యాయ విభాగాల దగ్గర నుంచి అందరితో కూడా మాట్లాడి అలర్ట్ చేయడం జరిగింది. ఏపీ హోంమంత్రి చెనరాజప్ప కూడా కాకినాడ నుంచి హుటాహుటిన వైజాగ్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.